యొక్క సారాంశం నాకు అర్థమయ్యేటట్టు ప్రభు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. అంతేకాకుండా దీంట్లో ఉన్న వాక్యం యొక్క సారాంశము మనం ధ్యానించాలి, చదవాలి. అర్థం కాకపోతే ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, 4 సార్లు చదవాలి. చదివి ధ్యానించాలి మొక్కాళ్ళు. అప్పుడు ప్రభు అర్థమవుతుంది. వాక్యం అందరికీ అర్థం కాదు. లోకంలో జ్ఞానులకు అర్థం కాదు. పశుబాలురమైన మనకి, అమాయకులమైన మనకి, భేదవారమైన మనకి దేవుని బిడ్డలుగా చేశాడు, మనకు అర్థం చేశాడు. అది ఆరాధన మనం అర్థమైంది. అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ మొదటిసారి చెప్పాలా? నాకు అంత ఓపిక లేదమ్మా, ఇంకా టైం కూడా లేదు అంటే వాచ్ చూస్తున్నాను. 1 గంటకల్లా టైం ఇచ్చాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పింది మీకు అర్థం అవుతే నాకు అదే ప్రభు పొందనాడు. మీకు అర్థం కాకపోతే నాకు గొంతుకు పోయినా సరే అర్థం కాదు. నేను ఏం అర్థం చెప్తాను? అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఇంటికెళ్ళి కోసం ధ్యానించండి. యాక్చువల్గా రికార్డింగ్ చేయడానికి కారణం కూడా అదేంటంటే, మళ్ళీ మీరు ఇంకోసారి వింటే అర్థం అవుతుందని. రికార్డ్ అవ్వలేదు. ఇది మంచి వర్తమానం. అయితే మనం ప్రభు బలలో పాల్గొనగలిగినందుకు దేవుని వాక్యాన్ని చూసుకొని ప్రభు బలలో పాల్గొని త్వరగా ముగించేస్తాను. త్వరగా ముగించడానికి చూద్దాం అనుకుంటాను. దాన్ని మరి పాత రోజులు గుర్తొచ్చేస్తాను. నేను ట్రై చేస్తాను. ప్రార్థన చేయండి, ప్రభు మా అన్న బేగా త్వరగా ముగించడానికి ట్రై చేయండి. ప్రభు ప్రార్థన చేయండి, మనసులో ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన విని నన్ను ప్రభు కంట్రోల్లో పెట్టాడు. మళ్ళీ చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వచ్చిన వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు మార్చి చదువుకుందాం. ప్రతి వచనము. నా శరీరం కావున ఏ శిక్షను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టు నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి వచనం. ఇంకా ముగించేస్తున్నాడు దేవుడు తన కార్యాన్ని తన ప్రజలకి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము, 14వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 22, 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జీవవృక్షమును పట్టుగల వారే గుమ్మముల గుండా పట్టులోని ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉక్కుల వారి ధన్యుడు. ప్రభు మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పంచమాలిన నా జీవితాన్ని, తుమ్మకర్ల నా జీవితాన్ని మనసుగా చేసుకొని ఈ పరిశుద్ధమైన జీవితము 30 వెండినాళ్ళకి అమ్మబడి నా యొక్క జీవితాన్ని ఇతరులాంటి నా తీర్పు నా జీవితాన్ని విడుదలపరిచి నన్ను నీ మనసుగా చేసుకొని మీ నా హృదయంలో, నా జీవితంలో నా శిరస్సుగా ఉండి నీ సేవ చేయడానికి అనేది వాడుకునే విధానం బట్టి సిద్ధించి నేను ఆరాధించుకొని మీ పవిత్ర రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన గ్రంథము చదువుకొని పరిశుద్ధమైన నీ మార్గం తెలుసుకొని పరిశుద్ధమైన ప్రభువును ఆరాధించి నీకు ప్రతిష్టాత్మను తీసుకొచ్చే భాగ్యం నాకు ఇచ్చారు. నీకు వందనాలు. నీ ప్రజలతో మాట్లాడండి. వారు ఎల్లప్పుడూ నీతో పాటు నిత్యజీవం కలిగించడానికి మీరు జీవవాక్యం దయచేయమని వేడుకుంటూ, జీవవృక్షానికి హక్కు పొలగలవై ఉండడానికి మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఈ దినాల్లో మానవులందరూ వాళ్ళు ఎవరవనేయండి, రాజు అవనేయండి, బంట్రోత్ అవనేయండి, పెద్దవాడు అవనేయండి, గొప్పవాడు అవనేయండి, డాక్టర్ అవనేయండి, ఎవరవనేయండి, దేని చేత బాధింపబడుతున్నారండి? దేని చేత బాధింపబడుతున్నారు తెలుసండి? దేని చేత? ఒకటి పాపము. ఒకటే అసలు పాపము ప్రభుడు రక్షిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రతి ఒక్కరికి తథ్యం ఏంటి? మరణం. పుట్టుట ఇట్టుట కొరకే. మరణము తథ్యం. క్రైస్తవులకి అందరికీ, ప్రభువు నమ్మినకి నమ్మలేనికి అందరికీ వాళ్ళు ఎవరవని. మరణానికి ఏది ప్రేమ ఉందా? పలానా అతను చంపొద్దు, 5 సంవత్సరాలు ఉంచేద్దాం, 500 సంవత్సరాలు ఉంచేద్దాం. పూర్వం 1200 సంవత్సరాలు 19 సంవత్సరాలు జీవించారు. అది ఎలా జీవించారు నాకు భయం వేస్తుంది. 60 సంవత్సరాలు తిరిగిపోతుంది నాకు. ఎందుకంటే శరీరం బలహీనం అయిపోతుంది. కారం తినలేను, ఉప్పు తినలేను,
మాటికి ఎక్కువసేపు మాట్లాడితే గొంతుకు నొప్పి వస్తుంది. మీకు వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ లోపల ఉండి ఎవరు ఉద్ధరించాలి? నా ప్రభు మనసు ఎవరికి అర్థం అవుతుంది? నా మనసు ఎవరికి అర్థం? నా పిల్లకి అర్థం కాదు. వెళ్ళిపోతే ప్రభుకి అర్థం అవుతుంది. ప్రభు దగ్గర ఉండొచ్చు. మానవులందరూ దేని చేత బాధింపబడుతున్నారు తెలుసండి? కీర్తనలు 18వ అధ్యాయం. కీర్తనలు 18వ అధ్యాయం. నా 12 అయ్యేటప్పుడు మా తాతగారు తెలిపారు. దీని గురించి ధ్యానించాను. మరణం ఎందుకు వస్తుంది? మరణించిన వాళ్ళు ఏమవుతారు? మరణించిన తర్వాత మానవ జీవితానికి ఏముంది? 4వ చదవండి. 18:4 వచ్చిన ఎవరైనా? భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. అది మరణపు ఉరులు, మరణ పాశములు మానవ జీవితానికి ఉన్నాయి. అసలు ఆదామములను సృష్టించడానికి దేవుడు మరణించడానికి సృష్టించలే. మంచి ఏదైనా తోటలో ఆదామములను పెట్టి చల్లపూట వచ్చి ప్రభు వాళ్ళతో సహవాసం నివసించేవాడు, తండ్రిగా, దేవుడుగా, సృష్టికర్తగా. అయితే ఆధ్యాత్మికమే పాపంలో జీతం మరణము. మానవుడు మరణం తెచ్చుకున్నాం. దావీదు మహారాజు అంటున్నాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొను, మరణపూరులు నన్ను ఆవరింపగను, మరణము తథ్యం. అయితే మానవులు పుట్టించడానికి దేవుడు మరణించడానికి పుట్టలేదండి. నీవు నేను ఈ లోపల పుట్టామంటే మరణించడానికి పుట్టలే. మరణిస్తే ఏమవుతుంది? ఎక్కడో బెక్కడో ఏదో విధంగా ఈ లోపల బతకాలి. మనకు ప్రభు ఇచ్చిన ఆయుష్ వరకు. ఇంకోటి, బతికిన తర్వాత కూడా మనకి జీవం ఉంది, నిత్య జీవం. ఏముందండి? క్రైస్తవులమైన మనం ఈ లోకం మట్టుకైతే అందరికన్నా భ్రష్టులము. ప్రియులారా, మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసి ప్రతివాడును నశింపక ఏ జీవము? ఈ లోక జీవము, లేకపోతే రాజకీయ నాయకుల జీవితం, సినిమా వాళ్ళ జీవితం. 6 కోట్ల కారు, 6 కోట్లు బట్టి ఇల్లు అట, 6 కోట్లు బట్టి ఇల్లు కారు అట. పేదోడు ఎట్లా బతుకుతాడు? 50 పైసలు కేజీ బియ్యం ఉంటుంది నా చిన్నప్పుడు, నేను రక్షణ పడినప్పుడు. ఇప్పుడు కేజీ బియ్యం, మంచి బియ్యం 70 రూపాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. ఎట్లా బతుకుతాం? పేదవారం, మధ్యతరగతి వాళ్ళం, దీనులము, దేవుని బిడ్డలము. ఇలాంటి టైంలో మనం బతకాలంటే మనకి ప్రార్థన అవసరం, పవిత్రత అవసరం, పరిశుద్ధత అవసరం, ప్రభు అవసరం. మనం సృష్టించిన వాడికి, సృష్టించిన సృష్టికర్త మనకు అవసరము. అయితే ఆ ప్రభువుని మనం కలిగి ఉండాలి. ఆ ప్రభువుతో మనము జీవించాలి. ప్రియులారా, అందుకే దేవుడు ప్రేమామయుడి మానవులందరి మరణాన్ని తీసివేయడానికి ఏం చేశాడు ఆయన? 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆయన భక్సింగ్ గారు ఇచ్చిన వర్తమానం ఇదే భారతదేశానికి, ప్రపంచానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఏమిటి ఉపదేశము? ఇది ఉపదేశం కాదు. 3వ వచనం చూడండి. క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారం 3వ దినమున అది యేసు ప్రభువారు మానవులందరి పాపముల కొరకు మరణించాడు. మన పాపముల కొరకు మానవుడు మరణాన్ని తీసివేయడానికి మరణించాడు. మరణ పాశములో ఉన్న మానవ జీవితానికి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. ఆ సృష్టికర్తే, ఆ లోకరక్షకుడే, లోకోద్భవుడే. మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఎవరు? మృత్యువుని జయించిన వాడు. భగవద్గీతలో ఉంది, మృత్యుహో మృత్యుంజయ. మృత్యువుని జయించిన వాడు ఎవరు అని వెతికాను. మా తాతగారు 110 సంవత్సరాలు వెతికాను, నేను కూడా వెతికాను. అప్పుడు ఇందులో కనబడ్డాది మృత్యువుని జయించిన వాడు. అందుకే ఒక సహోదరికి మృత్యుంజయుడు అని పేరు పెట్టాను. మృత్యుంజయుడు చనిపోయాడండి గోదావరి జిల్లాలో. మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించిన వాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు సమాధి ఎలాగుంది? ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎవరైనా మరణించి భూస్థాపన చేయడం తిరిగి లేచారా? ఒక్క యేసు ప్రభువారు లేచాడు. దానికి సాదృశ్యమే లాజరు బయటికి రా అంటే వచ్చాడు. ప్రియులారా, చనిపోయిన వారిని సైతం లేపేవాడు ప్రభు. అసలు చనిపోయిన తర్వాత అసలు కదా ఉంది. ఈ లోకంలో ఎట్లా బతికేమో కాదు, ప్రభు కొరకు బతికితే మనకేముంది? నిరీక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. వీఆర్ ఎటర్నల్ లైఫ్ ఆఫ్ ద హెవెన్లీ లైఫ్.
దాని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ప్రభువుని కలిగి జీవించాలి, ఈ లోకమంతా పెంటగా ఎంచుకొని జీవించాలి. లేకపోతే ఆ పరలోక మనము హక్కుగా ఉండలేము. దాని కొరకు యేసు ప్రభు తన సంఘము, తన బిడ్డలు, తన కుమారులు, తన కుమార్తెలు, తన పరిశుద్ధులు, తన యొక్క ప్రజలు జీవం కలిగి జీవించాలని ఆయన ఏం చేశాడు? చనిపోకముందు ఏం చేశాడు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన మరునాడు శిలువ మీద మరణించాలి. చనిపోకముందు ఆయన ఏం చేశాడు? మనుష్య కుమారుడు శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము, ఇది నా శరీరము అని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మానవులందరికీ జీవం ఇవ్వడానికి ఆయన శరీరము వేలాడబడబడి పొడవబడి శిలువ మీద వేలాడబడి ప్రాణాన్ని అర్పించాడు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము సాదృశకుని రొట్టె ఇది. ఇందులో మన పాల్పొంపులు కలిగిన మునుపు ఇది యేసుక్రీస్తు శరీరమని మన పవిత్రంగా పరిశుద్ధముగా మన పాల్పొంపులు కలిగి ఉండాలి. లేకపోతే ఈ పరిశుద్ధమైన శరీరంలో పాల్పొంపులు కలిగి మునుపు మన పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధమైన ఆ ప్రభువుని కలిగి ఉండలేము. ఆయన జీవాన్ని మనలో ప్రవహించదు. మనము జీవవృక్ష ఫలములు కలిగడానికి పరలోకమైన నిత్య జీవం పొందలేము. దీంట్లో ఏమాత్రము కూడా దేవుడికి మొగమాటం లేదు. నాకేనా మొగమాట ఉంటుంది. నా బిడ్డలు ఏం తప్పు చేస్తే క్షమించేస్తాను, మళ్ళా వాళ్ళు పొరపాట్లు చేస్తుంటారు. ప్రభుకి ఇలాంటి ఉండదు. ఆయన అందరి దృష్టిలో ఒకటే, పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధి కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రభు మందిరం మన మధ్య ఉంది. పరిశుద్ధుడు మన ఆరాధన అంగీకరించాడు, మన అర్పణగా అంగీకరించాడు. అయితే ఈ క్రైస్తవ జీవితం ఇంతటితో కాదు, ఈ పరిశుద్ధమైన జీవితం ఇంతటితో కాదు. ఒకరోజు చనిపోయిన తర్వాత పరలోకంలో ఆయనతో పాటు ఉండాలి. ఆయన ఏ విధంగా యుగయుగములు నేను సజీవుడై ఉన్నాను, యుగయుగములు నేను మార్పెందిన దేవుడను, మరణాన్ని జయించిన వాడను, మరణాతను మృత్యుంజయుడు. ప్రియులారా, నేను భగవద్గీతలో ఉంది, ఏముంది? పుట్టుట కిట్టుడు కొరకే. కిట్టినవాడు ఎక్కడికి వెళ్తాడు? అందులో లేదు. పుట్టేవాడు అందరూ చచ్చిపోతాడా? చచ్చిపోతే అసలు జీవితం ఏముంది? బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు. ఇలాగా సత్యం చెప్పేవాడు ఒక్క యేసు ప్రభు వారే, మరణాన్ని జయించేవాడే యేసు ప్రభు వారు. ఆయన కలిగి ఉందామా? ఆయన ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఏ జీవము. ఈ లోకంలో చక్కగా సోఫాలో కూర్చొని డబ్బులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, సంఘంలో వినాయకుల్లాగా నాయకుల్లాగా పెత్తనం చలాయించడానిక? లోకంలో ఉన్నదైన దేన్ని ప్రేమించకూడదు. లోకమంతయో నాశనానికి సిద్ధంగా ఉంది. 50 రూపాయల గజము 5 కోట్లు అయిపోయింది. ఇదే మాదాపూర్లో. మనం బతకలేం, కానీ ప్రభు బతికిస్తాడు. ఆయన జీవం కలిగి బతికిస్తాడు. ఎట్లా బతికిస్తాడు? రండి, లోకారాసు వార్త ఎట్లా బతికిస్తాడు? లోకారాసు వార్తలో ఉంది. లోకారాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. లోకారాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. కాదిద్దాం, చివరిలో ఉంది. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుము. మన సంతోషం ఏంటంటే మన పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో జీవ గ్రంథం గురించి చెప్తాడు. జీవ గ్రంథం అందు ఎవరి పేర్లు ఉండదో వాడు నరకానికి వెళ్ళిపోతాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, యేసు ప్రభువు నన్ను రక్తం ఇచ్చి కొనుక్కొని మనల్ని జీవాన్ని ఇచ్చాడు. ఆయన శరీరంలో రక్తం కొరకు ధారపోసాడు శిలువ మీద. ప్రాణప్రియుడు, కరుణామయుడు, దయామయుడు, జాలి గలవాడు, మన సృష్టికర్త, మన తండ్రి, మన రక్షకుడు. మనల్ని జీవం ఇవ్వడానికి ఆయన త్యాగం చేసుకున్నాడు. మన పేర్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో. ఎవరి పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించాలి. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మన పేర్లు జీవగ్రంథంలో రాస్తే అప్పుడు ఈ లోకంలో జీవము, చనిపోతే పరలోకంలో నిత్య జీవము. అందువల్ల ప్రియులారా, క్రైస్తవులమైన మనకి
ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏమిటది? నాకు నిత్య జీవం ఉంది. ఏ జీవము? నిత్య జీవం. అంత్య దినము నేను వాడిని లేపుదును. ఆరాధ్యాయం పెట్టుకోండి గుర్తుగా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంత్య దినం నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమైనది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందు నేను నిలిచిందము. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక తండ్రి మూలంగా జీవించినట్టు నన్ను తినివాడును నా మూలంగా జీవించును. జీవిస్తున్నామా? ప్రభు కొరకు జీవిస్తున్నామా? మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? తప్పదు. మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన జీవితం కొరకు జీవించాలి. తప్పదు. ఈ జీవితం ఈ లోకం మట్టుకే కాదండి. మన కొరకు చనిపోయి భూస్థాపన చేయడం తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించాలి. మనం ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు జీవించాలి. అప్పుడే మన ఆరాధన అంగీకరిస్తాం. మన ఆరాధన ఒట్టి మాటలతో అయితే ఒట్టిగానే ఉండిపోతాం. అందులో బ్లెస్సింగ్స్ ఉండవు, అందులో జీవం ఉండదు. ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలి. ఎలాంటి పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలి? ఆయన పునరుద్ధాన బలం నేను ఎరుగు నిమిత్తమును సమస్తమును వెంటగా ఎంచుకోవాలి. ఎట్లా చూడండి, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. చాలా ఇష్టమైంది కాబట్టి మాటి చెప్తాను. ఎందుకంటే మీలో ఇంజెక్షన్ ఇవ్వాలి మాటికి. 10వ వచనం 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినొకట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏ విధంగా అయినా సరే నేనేం చేయాలి? నేను లెగాలి. అందుకే ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళైనా సరే ఏం చేసి చక్కగా స్నానం చేసి తెల్ల బట్టలు తెల్ల కోట్ వేసుకొని తెల్లటి బాక్స్లో పెట్టో లేకపోతే మంచి బాక్స్లో పెట్టి సంతోషంతో పాటలు పాడి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? మరణం ఇస్తానంటే భయపడిపోతారు, మరణం వస్తే భయపడిపోతారు, ఏడుస్తారు. దేవుని బిడ్డలు ఏడవరు. మనకి పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది. మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. మరణానికి మనకి తావు లేదు. మరణిస్తుంటే ఏడవకండి. ఉంటే ఈ లోకంలో ఉంటాం, చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభుతో యుగయుగాలు ఉంటాం. ఆయన ఏమన్నాడు? ఏ విధము చేత మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడినాయి. ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడేటదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో ఎంచుకున్నాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు, దైవజనుడు. యేసు ప్రభు వారు చెప్పిన ఆ శిలువ శక్తి, ఆ పునరుద్ధాన శక్తి అపోస్తలుడు పౌలు జీవితంలో ప్రవహించింది. అదే దైవజనుల జీవితంలో ప్రవహించింది. అదే మా జీవితంలో నేర్పించారు. అదే మీకు నేర్పిస్తున్నాం. క్రైస్తవ జీవితము మామూలు జీవితం కాదండి. ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, పునరుద్ధాన యేసు క్రీస్తు వారి పునరుద్ధాన శక్తి ఎరగాలి. మనం ఈ లోకంలోనే ఎరగాలి. చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటాం. ఆ నిరీక్షణ కలిగి ఉన్నారా? ఆ భయం కలిగి ఉన్నారా? ఆ విశ్వాసం కలిగి ఉన్నారా? ఆ భక్తి కలిగి ఉన్నారా? ఆ పరిశుద్ధత కలిగి ఉన్నారా? లేకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వన్ డే యు ఆర్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో చేరాలి, పరిశుద్ధ మందిరంలో నిత్య జీవం పొందాలి. అదే గురి, అదే మన గమ్యం. అది తప్పించి వేరే పెట్టుకోకండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఆయన మొత్తం ఆయన నీతిని, రాజ్యాన్ని. ఆయన రాజ్యం ఎలాంటిది? పరిశుద్ధమైన రాజ్యం. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా పరలోకం వెళ్ళాలంటే నిత్య జీవం పొందాలంటే మనం ఈ లోకంలో సిద్ధపడాలి. యు ఆర్ రెడీ టు ఎటర్నల్ లైఫ్. పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. అలాగా దైవజనులు సిద్ధపడ్డారు అపోస్తలుడు పౌలు. ప్రియరా, యేసుప్రభు ఏం చెప్తున్నాడు వినండి. 6వ అధ్యాయం 47వ వచనం చదవండి. 6వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. మన విశ్వాసకర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచి ఆ నిత్య జీవం కొరకు మనం జీవించాలి. ఈ లోకంలో
జీవాహారం నేను. ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన జీవాహారం అయిపోయాడు యేసు ప్రభు వారు. ప్రియులారా, మనం కూడా మన దేశం కొరకు, మన ప్రాంతం కొరకు, మన ప్రజల కొరకు మనం ప్రభు కొరకు జీవిద్దామా? పరిశుద్ధంగా, పవిత్రంగా. ప్రభు ఏ విధంగా సిలువ మోసుకుంటూ తనను ఉపేక్షించినట్లా వెంబడించాడు, మనం కూడా ఆ విధంగా జీవిద్దామా? ఆ విధంగా విశ్వసించువాడే విశ్వాసం లేనివాడు. ఈ రోజు కూడా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను స్మరించుకుంటూ, దావీదును స్మరించుకుంటూ, యేసు ప్రభువును స్మరించుకుంటున్నామంటే వారు ఆ విధంగా పవిత్రంగా జీవించారు, వారు ఆ విధంగా పరిశుద్ధంగా జీవించారు. అంతేకాకుండా నిరీక్షత జీవించారు. అబ్రాహాము దేవుడు నమ్మినదే అతనికి నీతిగా మనం కూడా విశ్వాసం కలిగి ఉందాం. ఒక ఆవగింజంత విశ్వాసం కనుక్కుంది నా భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకంలో విశ్వాసం కలిగి జీవిద్దాం. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రభువులో ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభుతో ఉంటాను యుగయుగాలు అని నిరీక్షణ ఉందా? ఏదో వచ్చాము, ఏదో రక్షించబడ్డాం, ఏదో సమాధానం వచ్చింది, ఏదో ఆస్తి సంపాదించుకుంది, ఏదో ఉద్యోగాలు, ఏదో అనారోగ్యాలు పోతే, ఏదో స్వస్థపరచబడితే ప్రభు దగ్గరికి వచ్చారా? స్వస్థలు వస్తే పోతాయి, లాజరు లేచాడు, మళ్ళీ చనిపోయాడు. అయితే ఈ జీవం అలాంటిది కాదండి. ఇది నిత్య జీవం, ద పునరుద్ధానము శక్తి, రిజరెక్షన్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైన దేవుని గుర్తుంచుకోండి, మనము నిత్య జీవం కలిగి జీవించాలి, మనం పునరుద్ధాన శక్తి కలిగి జీవించాలి. మన కన్నీళ్ళు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, బాధలు వచ్చాయా? నేను ఒక సహోదరి కలిశాను, కాలు యాక్సిడెంట్ అయిందట. ఆయన అన్నాడు, నేను సిలువను చూస్తే ఈ బాధ నాకేం బాధ అనిపించలే అంటున్నాడు. నాకు కూడా కాలు వాస్తుంది నిలబడుతుంటుంటే. నేను ఆ సోదరు చూసి ఇంకా ఎంకరేజ్ అయ్యాను. నాకన్నా ఒక 5 సంవత్సరాలు పెద్ద జాన్ గారు అని మీకు తెలిసి ఉంటుంది. నేను వెళ్ళి కలిశాను వస్తూ లింగంపల్లిలో ఉంటే. ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళొకరు మనం కలిసి సహవాసంలో ఏం చేయాలి? ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని ఒకరు ఆయుత్తపరచుకోవాలి. ప్రభు ఒకరిని బలపరచుకోవాలి, ఒకరు ప్రేమించుకోవాలి. నీ సహోదరుని ప్రేమించకపోతే అన్నింటి ఎట్లా ప్రేమిస్తావు? ఒకరొకరు ప్రేమించుకోండి. మందిరం అయిపోయినా వెళ్ళిపోకండి. ఒకరొకరు ఏం చేయాలి? కలుసుకోండి. ఒకరొకరు ఎలాగొన్నా అక్క, ఎలాగొన్నా చెల్లి, ఎలాగొన్నా అన్న అడగండి. మాకు అది నేర్పించారు దైవజనులు. అయిపోయింది, వెళ్ళిపోవడమే. బిర్యానీ చల్లారిపోతున్నాను. బిర్యానీ ఏం అవదు, కావాలంటే అందులో పెట్టుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు. సహవాసం అది దొరకదు. వారం వస్తుందో ప్రభు వచ్చేస్తే కింద వారం ఉన్నవాళ్ళు ఈ వారం లేరు. క్రీడల పెద్ద సెక్యూరిటీ ఉన్నవాళ్ళు, సీఎం పదవులు ఉన్నవాళ్ళే చచ్చారు. పెద్ద సెక్యూరిటీ ఉన్న వాళ్ళే చచ్చారు. రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు, రాజశేఖర్ లాంటి వాళ్ళే. మనమెంత పేదవాళ్ళు. కానీ దేవుడు మనకి ఏం చేస్తాడు? మహోన్నతుల చాటు నివసించేవాడు, సర్వశక్తి నేను విశ్రమించేవాడు ధన్యుడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతడు నన్ను తప్పించేది. ప్రభు మనం ప్రేమిస్తే ఆయన మనం తప్పిస్తాడు. పగటిలో మేఘస్తంభమైన, రాత్రి అగ్నిస్తంభమైనను నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. అది వేరే టాపిక్. మన ప్రాణాన్ని కాపాడాడు. నా ప్రాణము అనేక రకాలుగా హింసల గుండా వెళ్ళినప్పుడు, నా ప్రాణం విసిగిపోయినప్పుడు, నా ప్రాణం కృంగిపోయినప్పుడు, నా ప్రాణము నలిగిపోయినప్పుడు, నా జీవితము, నా క్రైస్తవ జీవితము రకరకాల పరిస్థితుల మధ్య కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అనారోగ్యంలో, అప్పుల్లో, హాస్పిటల్లో, అనేకమైన పద్ధతులతో, అనేకమైన రకాల ఈ లోకంలో నలిగిపోయినప్పుడు ప్రభు శక్తి, శిలువ శక్తి, పునరుద్ధాన శక్తి ఈ శరీరంలో మనం జీవం కలిగి జీవిస్తాం. లోకస్తులైతే చిన్న సూది గుచ్చుకుంటే కృంగిపోతాడు. ప్రియులారా, ఏడవకండి, సంతోషించుడి. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. గంతులు వేయుడి, మీ పేర్లు పరలోకమందు రాయబడ్డాయి. అంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు మన ప్రభువు. మనకి జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి తన ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రభుకు ఎట్లా జీవించగలుగుతున్నాం? ఏ విధంగా జీవించగలుగుతున్నాం? పవిత్రంగా జీవించగలుగుతున్నామా? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? పరిశుద్ధమైన పరలోకంలో నిశ్శబ్దమైనది ఏది ఉండదు. అందులో ప్రవేశించాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా చెప్పడానికి చాలా సమయం చాలదు. ఒక్క వచనం చదివేస్తా. అందుకు యేసు వార్త జీవాహారం నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆగగలడు, నా ఎందుకు విశ్వాసించేవాడు ఎప్పుడు నువ్వు తప్పికొన్నాడు అని చెప్పుతూ 39వ వచనం చదువమ్మా.
6వ అధ్యాయం యోహాను సువార్త 40 వచ్చిన కుమారుని చూచి ఆయనని విశ్వసించు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను లేను వాణ్ణి. ఒకరోజు మనం లేస్తాం, ప్రభుతో ఉంటాం, ప్రభుని స్తుతిస్తాం, ప్రభునికి మహింపరుస్తాం, దేవదూతలతో 24 పెద్దలతో కోట్లాది కోట్ల పరిస్థితులతో కలిసి ప్రభుని ఆరాధిద్దాం పరలోకంలో. ఈ లోకంలో ఏదో గంట లేదా ఒక అరపూట వచ్చాం ఆరాధించాం, మిగిలిన టైంలో మన పట్ట కొరకు బతకాలి, తప్పదు. పరలోకం ఇంకేం ఉండదు. ఏముంటుంది? రెండే ఉంటాయి. రండి, పరలోకం ఏముంటాయి? ప్రభువుని ఆరాధించడము, రెండోది ఏముంటుంది? ఏముంటుంది చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనము. 17వ అధ్యాయం 7వ వచనము. 7వ అధ్యాయం 17వ వచనము. వారికి కాపరి అయి ఉండి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. జీవజల బుగ్గలు ఉన్నాయి, గోదావరి బుగ్గలు ఉన్నాయి, కృష్ణానది బుగ్గలు ఉన్నాయి, నాగార్జున సాగర్ బుగ్గలు ఉన్నాయి, తుంగభద్ర బుగ్గలు ఉన్నాయి, గంగా యమున సరస్వతి బుగ్గలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఇచ్చినవి. ఒక నది కలగదు పరలోకం నుండి భూలోకం ప్రవేశిస్తుంది. ఎండాకాలం ఎండ వస్తుంది, వర్షాకాలం వర్షం రాకపోతే ఏమవుద్ది? పంటలు పండవు, తాగడానికి నీళ్ళు ఉండవు, పంటలు పండించిన నీళ్ళు ఉండవు. ప్రభు కరుణామయుడు, దయామయుడు అని ఏ కాలంలో అన్నీ ఇచ్చాడు. అయితే పరలోకం ఏముంది? జీవజల బుగ్గలు ఉన్నాయి. చూడండి, నేను గంట నీళ్ళు తాగకపోతే ఉండలేను, మాటిమాటి గంట నీళ్ళు తాగుతా. రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతున్నారు మీరు? ఎన్ని నీళ్ళు తాగుతున్నారు? ఎన్ని నీళ్ళు? 3 గ్లాసులు కాదు, 5 లీటర్లు తాగండి. నేను 6 లీటర్లు తాగుతున్నాను, అందుకే ఆరోగ్యంగా ఉన్నాను. నీళ్ళు చాలా గాలి ఎంత ముఖ్యమో నీళ్ళు అంతే ముఖ్యం. ఆహారం ఒక్క పూట పోస్ట్ చేసినా పర్లేదు, 2 రోజులు తినకపోయినా పర్లేదు, భోజనం. నీళ్లు గాలి ముఖ్యం. జీవజల బుగ్గలు ఉన్నాయి అక్కడ పరలోకంలో. జీవ జలము లేదా కాదు, ఇంకొకటి కూడా ఉంది. ఏముంది తినండి. కన్ను నుండి బాష్పబిందు, మన ప్రభు మన కన్నులు బాష్పబిందు చూపిస్తాడు. చాలాసార్లు ప్రభు నన్ను రక్షించుకున్నావు, నీ సేవ చేయడానికి నీ యోగ్యుని కాదు, అనేక ఆటంకాలు, నా కుటుంబం ద్వారా ఆటంకాలు, నా పరిస్థితులు, నేను అపవిత్రుని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారుడా నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని నా కన్నులో బాష్ప బిందువును తుడిచాడు. కన్నీటితో ప్రార్థించండి, కన్నీటితో ప్రభు కొరకు సేవ చేయండి. కన్నీటితో విత్తివాడు సంతోషముతో పంట పోయింది. ప్రియులారా, నీ కన్నీరు తుడిచింది కాక అన్న కన్నీటితో ప్రార్థించింది, ఎంతో ఆశీర్వదించబడింది. అందులో నుంచి ఆ కన్నీటి నుంచి వచ్చేవాడే సమూయేలు. సమూయేలు అంటే ఎవరు? ప్రార్థనాపరుడు. ప్రభు మీకు జీవజల బుగ్గలు ఇస్తాడు, మీ కన్నీరు తుడుస్తాడు, మీకు తండ్రిగా ఉంటాడు, ఆయన మీతో కాపురం చేస్తాడు, ఆయన మిమ్మల్ని విడవడు, ఎడబాయుడు. నేను ఒకరోజు ఉంటాను, లేకపోతే అన్న ఒక పూట ఉంటాడు, మీతో ప్రభు ఎల్లప్పుడూ ఉంటాడు. మీరు ఎక్కడున్నా ఏమున్నా ఈ యొక్క మహాపట్నంలో రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుందో తెలీదు. భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ప్రభు మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు, ఆయన జీవంతో నింపుతాడు. ఆయన నిత్యజీవం ఇవ్వడానికి మనకి సిద్ధపరిచాడు. మన ప్రయాణం కూడా నిత్యజీవం కొరకు ఉండాలి. దాని కొరకు మనం చాలా జాగ్రత్త. చూడండి, స్కూటర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే నిర్లక్ష్యం ఉంటే ఏమవుతుంది? స్పీడ్కి వెళ్తాం 60, 50. మన తోటోడు మన ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మన 40లో 50లో వెళ్తాను, నేను 40లో వెళ్తా. ఎవరైనా స్పీడ్ ట్రెక్ చేస్తే నా చిన్నప్పుడు రక్షించబడకముందు నాకన్నా స్పీడ్కి వెళ్ళిపోతుంటే నేను స్పీడ్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు తగ్గిపోయింది నా స్పీడ్ అంతా. ప్రభు స్పీడ్ బ్రేక్లు వేసాడు, అందుకే అక్కడక్కడ స్పీడ్ బ్రేక్లు వేస్తారు, డివైడర్లు వేస్తారు. స్పీడ్కి వెళ్ళకండి, వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. సేఫ్టీ ఈజ్ బెస్ట్. సేఫ్టీ లేకపోతే అలాగే ఆత్మీయ జీవితం కూడా పరిశుద్ధత కాపాడు. మన శరీరాన్ని అట్లా కాపాడుకుంటాము. మనకి ఇంకోటి తెలుసండి, మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లో సేఫ్టీ అలారాలు ఉంటాయి, సేఫ్టీ ఇది ఉంటుంది. ఏది ఫైర్ ఫైటర్స్ ఉంటారు, ఫైర్ ఫైటర్స్ లేకపోతే శాంక్షన్ ఇవ్వరు. ప్రియులారా, అలాగే మన జీవితంలో కూడా సేఫ్టీ ముఖ్యం, రక్షణ ముఖ్యం. మన ప్రభువుని మనం రక్షిస్తాడు. అలాగే చెప్పి మన నిర్లక్ష్యం వెళ్ళిపోతే మన నిర్లక్ష్యమే మనకి సోమరతనం అయిపోతుంది, మన నిర్లక్ష్యమే మన ప్రాణం పోతుంది. ప్రియులారా, ఎంతోమంది చనిపోయారు, వాళ్ళకన్నా మనం ఏమీ కాదు.
మన నిమిత్త మాత్రులము, పేదవారము, మధ్యతరగతి కుటుంబస్తులము, దీనులము, ప్రభుని ఎరిగిన వారము, పరిశుద్ధులము. మన పరిశుద్ధత ఒక వైపు నుంచి కాపాడుకోవాలి. మన రక్షణ మనం ఒక వైపుని కాపాడుకోవాలి. మన పిల్లల్ని కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇంత చూస్తే మనలాంటి సహాయకులు మేము మా కుటుంబాన్ని కాపాడుకోవాలి, మా పిల్లల్ని కాపాడుకోవాలి, మా సంఘాన్ని కూడా. ఇది సంఘ బాధ్యతలు. అన్న ఎంత నలిగిపోతున్నాడంటే మిమ్మల్ని అందరినీ పిల్లడానికి టెన్షన్ పడిపోయి నెత్తిన ఇంటికి కూడా ఉడిపోయిపోతాం. వీళ్ళందరూ రావాలి, వీళ్ళందరూ ప్రభువులు ఎదగాలి, వీళ్ళందరూ ప్రభువులో పరిశుద్ధంగా ఎదగాలి, వాక్యం వినాలి అని మీ కొరకు ఫోన్ల మీద ఫోన్లు. అన్న నాకు చెప్పాడు, అన్న ఏం చేస్తామని దినాలు వేరు, ఆ దినాలు వేరు. ఇప్పుడు అంతా ఏమైపు ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని యూట్యూబ్ చూసుకుంటూ, కాఫీ తాక్కుంటూ, టీవీ చూసుకుంటూ ఈ రోజుల్లో ఫ్యాషన్ క్రిస్టియన్స్ అయిపోయారన్న. పూర్వం బ్రిటిష్ టైంలో ఆంగ్లో క్రిస్టియన్స్ ఉండేవారు, మీకు తెలియదేమో, విశాఖపట్నం ఉన్నారు. మన క్రైస్తవ జీవితము అలా ఉండకూడదు. దేవుని మందిరానికి రండి, దేవుని ఇంటికి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని ఆలయానికి రండి. దావీదు మహారాజు మరణపుటూరులో ఉన్నప్పుడు ఏం చేశాడు? అది చదువుకోండి 18వ అధ్యాయంలో. దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన మీటింగ్ అందరూ రండి. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితము హఠాత్తుగా వస్తుంది, ఉరి ఒట్టినట్టు వస్తుంది. మీరు సోదరులో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించమన్నాడు, పట్టు వదలుగా ప్రార్థించమన్నాడు. సాతాను ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. ముఖ్యంగా ప్రభు కొరకు పవిత్రంగా ఉన్న, ప్రభు కొరకు ప్రతిష్టంగా ఆరాధించేవన్నా శోధిస్తుంది. దేవుని బిడ్డలనే శోధిస్తుంది. వాడి ఫ్రెండ్స్ని శోధించదు, లోకస్తుని శోధించదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్. వీఆర్ ఎగ్నిస్ట్ ఆఫ్ ద డెవిల్, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తు స్నేహితులము, క్రీస్తు బిడ్డలము, క్రీస్తు పరిశుద్ధులము. లోకానికి తేజోవాసులుగా ఉండాలి, లోకానికి జీవం ఇచ్చే వెలుగులుగా ఉండాలి. నేను లోకంలో వెలుగే ఉన్నాను, మీరు లోకంలో ఎలాగుండాలి? ఆ క్యాండిల్కి ఎవరు చెప్పారు అందరిని వెలిగించమని? ఆ దీపవృక్షాన్ని వెలిగించమని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. మనం కూడా లోకానికి వెలుగు, ఆ వెలుగు లోకానికి చూడాలి. మన సాక్ష్యం లోకానికి ఉండాలి. సాక్ష్యం లేని జీవితము ఉన్నా ఒకటి సచ్చినా ఒకటి. ప్రభు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. సాక్ష్యం లేని జీవితం, వెలుగు లేని జీవితం, జీవం లేని జీవితం, పరిశుద్ధత లేని జీవితం ప్రభు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఏదో ఉంటాం, సస్తాం, తర్వాత పూర్తి చేస్తారు, అయిపోద్ది. పరలోకానికి వెళ్ళాం మనం. వాడే గో టు హెవెన్. ఎక్కడికి వెళ్ళాలి? జీవవృక్ష ఫలములు అనుభవించాలి, జలములు పొందాలి మనము. అందుకనే ప్రభు ఒక ఉద్దేశం కొరకు మనకి నడిపిస్తున్నాడు. 21వ అధ్యాయం చివరి వచ్చి చదివి ముగిస్తానండి. అందరూ 22వ అధ్యాయం 14 వచ్చిన జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోని ప్రవేశించి ఉన్నట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వాడు ధన్యులు. నీ వస్త్రం ఎట్లా ఉంది? చక్కగా ఉదయం లేసాం, తలస్నానం చేసుకున్నాం. వారం అంతా తలస్నానం చేయలేకపోయినా నేను ఆదివారం చేస్తాను. ఇంతకుముందు శనివారం చేసేవాడిని. ప్రభు నమ్మకం. ఇప్పుడు ఏం చేద్దాన్ని? ఆదివారం చేశాను. వచ్చి ఏం చేశాను? ఇంతకుముందు ఆదివారం పూట ఏం చేసేవాడిని? సినిమాకి వెళ్ళేవాడిని. ఇప్పుడేం చేశాను? శనివారం గుడికి వెళ్ళేవాడిని, తలకు స్నానం చేసి. ఆదివారం సినిమాకి వెళ్ళేవాడిని. ఇప్పుడేం చేశాను? దాన్ని మార్చేశాను. ఆదివారం తలకు స్నానం చేసుకొని, సేవింగ్ చేసుకొని, తెల్లని బట్టలు వేసుకొని దేవుని బిడ్డలకు వచ్చి ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి, ప్రభు బలం పొందాలి, ప్రభు జీవం పొందాలి, ప్రభు యొక్క బలలో పాల్పొంపు కలిగి ఉండాలి. అది ఆశ. దేవుని బిడ్డలారా, మనం ఒకరోజు ప్రభు పట్టణంలోకి వెళ్తాం. ఆ పరిశుద్ధమైన పట్టణాలకు వెళ్తాం. ఆ జీవవృక్షం హక్కు గలవారమై, హక్కు ఉంటుంది మనకి. దేవదూతలు అంటే మనకి ఆహ్వానం పలుకుతారు, తెలుసండి మీకు? రండి దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళారా, నా కుడి చేత కూర్చోండి అంటాడు ప్రభు. ఆ దేవుని బిడ్డలు, పరిశుద్ధ దేవదూతలు మనకు ఆహ్వానం పలుకుతాయండి. ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఒక పక్క కుడి చేత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇంకో చేత ఏం చేస్తున్నాడు? నేనున్న స్థలంలో మీరు నుండులాగినా మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. చూడండి, ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవచ్చు, రూమ్ బుక్ చేసుకోవచ్చు హోటల్లో కదండి. మన కొరకు ఆల్రెడీ ఉంటుంది, రూమ్ రెడీ చేసి ఇస్తారు, బెడ్షీట్ వేసి. అలాగే పరలోకంలో కూడా పరిశుద్ధమైన మనకి స్థలం ఉంది. ఆయన ఉన్నలాగా మనమును ఉంటాం. వన్ డే గో టు ఇన్ ద హెవెన్. మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. ఎక్కడలాగా మట్టి గోడలు, రాతి గోడలు, ఇటు గోడలు కాదండి. పరిశుద్ధమైన పరలోకం, శుద్ధ సువర్ణంతో చేయబడిన ఆ పరలోకం, 12 గుమ్మాలు 12 ముత్యాలతో అలంకరింపబడిన ఆ పరలోకం ప్రవేశిస్తాం. దాని కొరకు మనం హక్కు గలవారమై ఉండాలంటే ఏం చేయాలి? మన వస్త్రములు మురికి వస్త్రాలు, తలకు స్నానం చేసుకొని మురికి వస్త్రాలు వేసుకుంటానా? నిన్న వస్త్రాలు వేసుకుంటాను. నిన్న మేము బంద్లోకి వెళ్ళాం, బంద్ అంతానా పల్లెటూరుకి వెళ్ళాం సేవకి. ప్యాంట్ అంతా మురికి అయిపోయింది. ఏం చేశాను? ఇప్పేశాను. కొత్త బట్టలు మీద ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను. అలాగే
మన వస్త్రములు దినదినం మురికవుతుంటాయి. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఉతుకుతాం. చూడండి, నా కాళ్ళ దగ్గర ఏమైంది, నా బట్టలు ఎక్కడ మురికి ఎవరికి తెలుస్తుంది? నా భార్యకి తెలుస్తుందా? నా హృదయం ఏం మురికిందో ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది, నా ప్రభువుకు తెలుస్తుంది. ఒకప్పుడు మనకు కూడా తెలియదు, మనకు తెలియకుండా అంటికిపోతాయి. చూపుల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన చేష్టల ద్వారా మన ఆత్మీయమైన వస్త్రము ధూళితో అంటుకుంటుంది, పాపం అంటుకుంటుంది. మన వస్త్రాలు ఉతుక్కోవాలి. ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభు, పలానా రోజు పలానా దినమున నేను పలానా అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి, నా జీవితం పరిశుద్ధంగా లేదు, నేను జీవవృక్షానికి హక్కువాడిగా ఉండాలంటే నా జీవితాన్ని కడగండి, నీ రక్తం ద్వారా కడగండి, నీ శరీరం ద్వారా నేను జీవాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందామని మోకాళ్ళకి. అప్పుడే ప్రభు జీవిస్తాడు. అందరూ మోకాళ్ళకి వెళ్ళి అటు ఇటు చూడకండి, ఎవరిని చూడకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ హృదయాన్ని చూసుకోండి, మీ జీవితాన్ని చూసుకోండి, మీ యొక్క విశ్వాస జీవితాన్ని చూసుకోండి.